హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు కృష్ణాష్టమి పూజ చేసుకున్నాను. ముందు పీట మీద పసుపు అది రాసి బొట్లు పెట్టి ఇలాగ ఒక ఎర్రటి రవికల గుడ్డ ఉంటే అది పరిచి నేను కృష్ణుడి దాని మీద పెట్టాను. అలాగే నేను కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పరవాన్నం చేస్తున్నానండి. అది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను, చూడండి. అటుకులు తీసుకోవాలి, ఒక కప్పు అటుకులు తీసుకుని ఒక గిన్నె తీసుకోవాలండి. ఇది కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకుని అలాగే కొంచెం నీళ్ళు, ఒక కప్పు బెల్లము, కొంచెం జీడిపప్పులు, యాలకుల పొడినండి. ఇవి చేసుకుని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకుని ఒక కప్పు బౌల్లోకి అటుకులు తీసుకుని ఇది శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు పోసుకొని, మట్టి అది ఉంటుంది కదండి అటుకుల్లో, అందుకని కొంచెం కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక గిన్నె బాండి రెడీ చేసుకున్నాను కదా, దీన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించి కొంచెం తడారే వరకు చూసి దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆరిపోయాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి ముందుగా మనం పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. ఆ కిస్మిస్ వేసి వేయించుకోవాలి. మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. వేయించేసుకుని ఇవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేగిపోయాక పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కప్పు బెల్లం ఉంది కదండి, ఆ బెల్లం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెము వాటర్ ఎక్కువ పోయకూడదండి, చాలా కొద్దిగా పోయాలి. జస్ట్ బెల్లం తడిసిందా లేదా అన్నట్టుగా, మరీ ఎక్కువ కాకుండా పోయాలి. ఇది కొంచెం బెల్లం పాకం వచ్చే వరకు, మరీ ముదురు పాకం రాకూడదండి. కొంచెం జారుగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే మనము మట్టి అది ఉంటుంది కానీ బెల్లం పాకాన్ని వడగట్టేసుకోవాలి. మధ్యలో వడగట్టేసుకుని మళ్ళీ ఈ గిన్నె ఫ్రెష్గా కడుక్కుని దీని మీద పెట్టుకుని ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మళ్ళీ అందులో వేసి బాగా మరిగించాలి. కొంచెం దగ్గర పడ్డాక, మరీ దగ్గర కాకుండా ఈ యాలకుల పొడి వేసి ఈ కడిగిన అటుకుల్ని ఇందులో వేసేసి తిప్పేసుకోవాలండి. కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. ఇలాగే దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకుని పక్కనే ఒక బౌల్ ఏదన్నా పెట్టుకుని నేనైతే ఈ గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఒక గాజు బౌల్లోకి జీడిపప్పులు అవన్నీ వేసేసి కట్టేసి ఇలా పెట్టేసుకుని ఆ బౌల్లోకి తీసేసుకున్నా. కొంచెం చల్లారాక తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని దీంట్లో పెట్టేసుకుంటే ఓకే. ఇప్పుడు కృష్ణుడి దగ్గర నేను ఇలాగ దీపారాధన చేస్తున్నానండి. ఇలా ప్రసాదాలన్నీ నేను రెడీ చేసేసుకుని కృష్ణుడిని ఇలా నాకు తోచినంతట్లో, నాకు కుదిరినంతలో, టైం కూడా ఉండాలి కదండి, అందరికీ టైం ఉండాలనే రూల్ ఏం లేదు. టైంని బట్టి, వీలుని బట్టి, వాళ్ళకు ఉన్నదిని బట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి పూజ. నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఇలాగే రాధాకృష్ణులది ఉంటే వాళ్ళది కూడా నేను ఇలా పెట్టుకుని ఫ్లవర్ స్పాట్లో పెట్టుకుని ఇలాగ నేను అలంకరించుకున్నాను. అలాగే కృష్ణుడికి నేను ఈరోజు బెల్లము అటుకులు, ఉత్తి బెల్లము అటుకులు చాలా ఇష్టం అండి కృష్ణుడికి. అలాగే అంతకన్నా వెన్న కూడా ఇష్టము. అలాగే వెన్నెల దొంగకి వెన్న, బెల్లము అటుకులు, అటుకుల పాయసము, కొబ్బరికాయ, పళ్ళు ఇవన్నీ నివేదన నేను చేస్తున్నానండి. అలాగే పసుపు కుంకుమ అక్షంతలతో పూజ చేస్తున్నాను. దీపారాధన చేసి దీపం దగ్గర అక్షంతలు వేసుకోవాలి. అక్షంతలు వేసుకుని దండం పెట్టుకుని ఇప్పుడు అష్టోత్తర శతనామ పూజ చేసుకోవాలండి. షోడశోపచార పూజ చేసుకున్నాక అష్టోత్తరం చదువుకుని అష్టోత్తరం పూజ కూడా చేసుకోవాలండి. ఆచమనం చేయాలి ఫస్ట్ అన్నింటికన్నా ముందర. కేశవ మాధవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమే నమః అని అది అందరికీ తెలుసున్నదే కదా. అలా ఆచమన్యం 3 సార్లు చేసి చేతులు కడుక్కొని మంచిగా ఇప్పుడు మనకు వచ్చిన శ్లోకాలని అవి చదువుకుని ఎవరికి నచ్చినట్టు, ఎవరికి తోచినట్టు, ఎవరికి ఉన్నట్టు వాళ్ళు చేసుకుందాం, అంతేనండి. అలాగే నేను ఏవో కొన్ని కృష్ణాష్టకం అని, అలా కొన్ని అష్టోత్తర శతనామ పూజ అని, షోడశోపచార పూజలతో ఇలా చేసుకున్నానండి. పువ్వులు, అక్షింతలు, గంధము, పసుపు, కుంకుమ అన్నింటితోనూ చేసుకోవచ్చు. చూసారా అండి మా ఇంటి కృష్ణాష్టమి ఎలా ఉందో మీరు చెప్పండి. మీరు కూడా ఎలా చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నేను ఏదైనా కొత్త వీడియోస్ పెడితే నోటిఫికేషన్స్ వస్తాయండి. మీరు నా ఛానల్ని, నన్ను ఇలాగే ఆదరిస్తారని అనుకుంటూ
నేను ఆశిస్తున్నానండి. చూసారా మా ఇంటి కృష్ణాష్టమి, మా ఇంటి కృష్ణుడు ఎలా ఉన్నాడు. ఇలాగే కృష్ణుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటూ నేను మీ అందరికీ ఈరోజు నా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోస్ అన్నీ చూసి కామెంట్లో మీ ఇంట్లో మీరు కృష్ణాష్టమి చేసుకున్నారా లేదా, ఎలా చేసుకున్నారనేది నాకు కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం కూడా చేశాను, అది ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అది చాలా సింపుల్గా చేసుకున్నాను, ఇది కొంచెం ఇదిగా చేసుకున్నాను. అంటే ఇయర్ థాట్స్ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి కదా, అలా చేసుకున్నాను అనమాట. కృష్ణుడికి నేను ఈ విధంగా మా ఇంట్లో కృష్ణాష్టమి అనేది చేసుకున్నానండి. మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.